అబద్ధాల కోటలు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షికి దోచిపెట్టారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు తేలింది ఏంటి అంటే, నేను నా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు రాష్ట్ర 2019-24 మధ్య పత్రికలకు ప్రకటన జారీలో పక్షపాత ధోరణి ఉందా అని ప్రశ్నించారు దుడిపాల నరేంద్ర. అట్లాంటిది ఏమీ లేదు అని ప్రభుత్వమే ఆన్సర్ ఇచ్చింది. అత్యధిక 1 కోట్లు మాత్రమే సాక్షికి ఇచ్చింది. టోటల్ గా 430 జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువ వాణిజ్య ప్రకటించారంటే సాక్షికి ఇచ్చింది 403 కోట్లు కాదు, 371 కోట్లే. ఇది అసలు పాయింట్. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, ఈనాడు కూడా దాదాపు 280 కోట్ల రూపాయలు ఇచ్చారు, దాంతో సమానం. అయితే మరి దీంతో సమానంగా ఎందుకు ఇవ్వలేదు సాక్షితో సమానంగా అంటే, చివరి ఏడాదిన్నర పాటు ఈనాడు ప్రకటనలు తీసుకోము అని చెప్పేసి ప్రభుత్వంతో విభేదించి ప్రకటనలు తీసుకోమని రాసిచ్చింది కాబట్టి ఇవ్వలేదు. అది కూడా ఇస్తే ఇంకో 125 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే సాక్షితో సమానంగా సర్క్యులేషన్ పరంగా టాప్ 1 టాప్ 2 ఆ రెండు కూడా. కాబట్టి అక్కడ ఇంకా తేడా ఏం లేదు. అదే విషయం నేను అసెంబ్లీ వేదికగా బయటపడింది. 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టారు సాక్షికి అని చెప్పారు. కాదు అని తేలింది. దీన్ని బట్టి ప్రచారం ఎంత విష ప్రచారం జరిగింది, రాష్ట్రంలో అబద్ధాల ప్రచారం ఎంత జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలని తప్పుదో పట్టించడమే ఎక్కువ జరిగిందన్న నిజం బయటపడింది.